హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, మనము జ్ఞానానికి మూలమైన గ్రంథమును, సామెతల గ్రంథమును ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఇప్పటి వరకు మనము 10 అధ్యాయాలను ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు దేవుడు 11వ అధ్యాయం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారనే కొన్ని విషయాలను క్లుప్తంగా చూసి మనం ప్రార్థనలో ఎదుగుతాము. 11వ అధ్యాయము సామెతల గ్రంథము చివరి 4 వచనములు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక వ్యత్యాసం కనబడుతుంది. దేనికి మధ్య వ్యత్యాసం అంటే వృద్ధి పొందుటయందు పాడైపోవటయందు. ఈ రెండు కూడా కాంట్రాక్ట్ కదా. ఎలాగనంటే బాగా సక్సీడ్ అయ్యి మన లైఫ్లో సక్సెస్ అవ్వడం ఒక థింగ్ అయితే, సక్సెస్ ప్రతి విషయంలోనూ ఫెయిల్యూర్ చూస్తూ మరింత క్రిందకు వెళ్ళిపోవడం ఒక విషయము. ఈ రెండు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్గా మనకు కనబడుతున్నాయి. అయితే ఈ అంశం మీద బైబిల్ గ్రంథము ఏం సెలవిస్తుంది అని కనుక మనము ఈ చివరి వచనంలో చూసినట్లయితే, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయములకు దాసులగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్ష ఫలము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. మనము ఈ 4 వచనములను కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క కాంట్రాస్ట్ థింగ్కి మనకు ఒక సొల్యూషన్ అనేది కనబడుట మనం చూస్తాం. మొదటిగా 28వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులను చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని కనబడుతుంది? ధనమును నమ్ముకుని వాడు ఏమవుతాడని కనిపిస్తుంది? పాడైపోవును. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ 20s ఎరాలో మనం చూసినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రో అయిన జనరేషన్ అంతా కూడా ఈ 20s ఎరా కదా. ఈ ఎరాలో అంతా జనం అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న స్థాయికి సంబంధం లేకుండా లగ్జీరియస్ లైఫ్ కోసం పరుగులెడుతున్న వారుగా ఉన్నారు. ఈవెన్ ఇది ఒక రాకడ గుర్తు కూడా. ఎలాగనంటే రాకడ గుర్తు ఇది ఎలా అవుతుంది అని నన్ను కనుక మీరు ప్రశ్నించినట్లయితే, భక్తులైన వారు రాకడ గుర్తుల్లో బయలుపరుస్తూ ఒక మాట చెప్పారు. రాకడ బహు సమీపంగా అయ్యేసరికి ఎవరు కూడా ఎక్కడ కూడా భేదవారు అనేవారు ఉండదంట. ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు సంపన్నులే, వీళ్ళకి తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, అండ్ ఉండడానికి ఇల్లు ఉంది అన్న స్టేజ్లోకి, ఒక కంప్లీట్నెస్లోకి అందరూ కూడా వచ్చేస్తారంట. ఇప్పుడు మనమున్న ఈ యొక్క సినారియో అలాగనే ఉంది. ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కలిగి ఉంటున్నారు. ఈవెన్ వారు ఎంత చిన్న పని చేస్తున్నా, వారి పోషణ నిమిత్తం ఎంత చిన్న పని చేస్తున్నా, వారికి కావాల్సిన మినిమం నీడ్స్ వరకు వాళ్ళ లైఫ్ని కొనసాగించగలుగుతున్నారు. ఇటువంటి జనరేషన్లో మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనము ఆనందించు వారే ఉండాలి. కానీ మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయింపబడి వారుగా మనం ఉండకూడదంట. అలా ఉండినట్లయితే ధనము కోసం ప్రాకులెడుతూ ధనమే సమస్తమును అని ధనము వెనుక పరిగెట్టువారుగా ఉంటే మనకి మనమే నాశనాన్ని కను తెచ్చుకునే వారుగా ఉంటామని ఈ వచనంలో మనం గ్రహించగలము. ఇప్పుడు ధనం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ఇదిగో నాకు వేల కొలది ధనం ఉంది లేదా కోట్ల కొలది ధనం ఉంది అని అనుకుంటే ఆల్ థింగ్స్ పాసిబుల్ కావు. ఇప్పుడు ఒక ధనవంతుడికైనా ధనము లేని వారికైనా ఒక అనారోగ్యం కనుక వచ్చినట్లయితే, ఒక హెల్త్ ఇష్యూ కనుక వచ్చినట్లయితే వాళ్ళకున్న ధనముతో దాన్ని వాళ్ళంతటా వాళ్ళు బాగు చేసుకోలేరు. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరి సపోర్ట్ అనేది కావాలి? ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి, ఒక
ప్రొఫెషనల్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన హెల్త్ ఇష్యూని బట్టి వాళ్ళు సాల్వ్ చేసుకునే వారుగా ఉండాలి. అంతేకాని ధనం ఉంది కదా నాకు, ఇది ఉంటే చాలు నాకు, ఇదే నా అన్నిటికీ ఒక సొల్యూషన్ అని ఈ విధమైన మెంటాలిటీ మనం కలిగి ఉండకూడదని ఈ వచనంలో మనం గ్రహించి చూడగలం. అయితే యెరెమీయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఈ వచనమును బట్టి. ఆ మాట యెరెమీయా 9:23 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ ఈ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఇదిగో నీకు ధనముందా, లేదా నీకు విస్తారమైన బలముందా, లేదా నీకు ఒక చాలా ధైర్యం ఉంది, ఎవరిలో లేని రేర్ క్వాలిటీస్ అండ్ రేర్ థింగ్స్ నీ యొక్క క్యారెక్టర్లో ఉన్నాయనుకోండి, వాటిని బట్టి నీవు ఏమాత్రం కూడా అతిశయింపకూడదు. ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా దేవుని దగ్గర దేవుని యొక్క విశ్వాసులుగా ఒదిగి ఉండాలి అన్న మాటలు మనం ఈ వచనంలో క్లుప్తంగా తేరి చూడగలం. అయితే 30 వచనంలో చూసినట్లయితే 2 విషయములను బట్టి మనం వ్యత్యాసత మాట్లాడుకుంటున్నాం. అంటే 2 థింగ్స్లో డిఫరెన్షియేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఏంటది మళ్ళీ చెప్తున్నాను నేను. వృద్ధి పొందడము, అలాగే పాడైపోవడము. మనము ఈ లోకంలో ఉన్న వారిగా దేవుని చిత్తంలో ఫలించాలి అంటే మనకి టూ వేస్ ఉంటాయి, నీతి మార్గము అలాగే చెడు మార్గము. మనము ఇక్కడ 30 వచనంలో చూడొచ్చు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, దేవుడు ఏదైనా తోటలో సృజించినప్పుడు ఏదైనా తోటలో సమస్తమును పెట్టారు, అన్నిటినీ ఏదైనా తోటలో ఉంచారు దేవుడు. అలాగే మంచి క్వాలిటీస్, మంచి ఫలాలు ఇచ్చే చెట్లను కూడా ఉంచారు అక్కడ. అలాగే చెడ్డ ఫలాలను ఇచ్చే చెట్లు కూడా ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నాయి. దేవుడు ఈ 2 వేసును కూడా ఇచ్చారు. కానీ మేజర్ డిసిషన్ తీసుకునేది ఎవరి మీద వదిలేశారు? ఆ ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వకే ఇచ్చేశారు, వదిలేశారు, ఏ వేగుండా వాళ్ళు వెళ్తారు అనేది. అలాగనే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి పాజిటివ్ వే ఉంది, నెగిటివ్ వే కూడా ఉంది. అలాగే గుడ్ వేస్ ఉన్నాయి, బ్యాడ్ వేస్ కూడా ఉన్నాయి. మనము ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వల వలె ఏ వేలో వెళ్తున్నాం అన్నది మనము ఆలోచించుకోవాలి. అవ్వ ఏమయ్యారు? ఏదైనా తోటలో లోకంలో పాపము ఏదైతే సర్పము ప్రేరేపించి ఆ ఫలాన్ని తినమని ప్రేరేపించిందో, ఆ యొక్క మోసపూరితమైన మాటలు విని ఆ యొక్క పాపంలో ఎలాగ పడిపోయారో, ఈ లోకంలో ఉన్న మనం కూడా మనల్ని చెడు మార్గమును వెళ్ళమని అపవాది శోధిస్తుంటాడు. ఇదిగో ఆ వేలో ఉండు, ఆ వేలో వెళ్ళు, ఈజీగా నీకు అన్నీ వచ్చేస్తాయి, నువ్వు ఇంత స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, ఈజీగా నువ్వు అన్నీ కూడా సక్సీడ్ చూడగలవు, ఎంత వృద్ధి గావించగలవు అని బ్యాడ్ వేసుకుండా అపవాది మనల్ని త్రోసి తీసుకెళ్తున్నప్పటికీ దేవుని విశ్వాసులుగా మనము ఆ యొక్క చెడు మార్గమును విడిచి నీతి మార్గమున నడుచువారుగా ఉండాలని ఈ వాక్యమును బట్టి మనం గ్రహించుకోగలము. ఇంకా మనం చూసినట్లయితే మనం అనుకోవచ్చు విశ్వాసులుగా, ఇదిగో మీరు ఎవరినైనా కూడా ప్రశ్నించవచ్చు అనమాట. ఎలాగనంటే ఇప్పుడు దేవునిలో ఉన్న బిడ్డలు ఉన్నారు అండ్ దేవునిలో లేని బిడ్డలు కూడా ఉన్నారు, విశ్వాసులైన వారు అవిశ్వాసులైన వారు కూడా ఉన్నారు. కానీ దేవుని నమ్మి దేవుని యొద్ద నిల్చున్న వారి కంటే దేవుణ్ణి నమ్మకుండా లోకంలో తిరుగుతున్న వారు లైఫ్ మరింత బెటర్గా ఉంది కదా. మరి వాళ్ళకి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మనము ఎవరినైనా అడిగి, లేదా ఇటువంటి సందేహం కనుక మనకి ఎప్పుడైనా వచ్చినట్లయితే దానికి సమాధానం కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమాకాండంలో కనిపిస్తుంది. నిర్గమాకాండంలో మోషే గారు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కార్యము అక్కడ ఫరో ఎదుట జరిగించిన కార్యములన్నిటినీ దేవుని యొక్క శక్తితో చేశారు. ఆ యొక్క పనులే కర్రపాడేగా పాముగా మారటం కానివ్వండి, నీళ్లు రక్తంగా మారటం కానివ్వండి, మరి ఏ విషయమైనా కూడా మోషే గారు దేవుని యొక్క శక్తితో చేశారు. అయితే ఫరో దగ్గర ఉన్న ఆ యొక్క మంత్రం వేసే వాళ్ళు కూడా ఈ కార్యాలన్నీ కూడా చేశారు. అంటే దేవునికి శక్తి ఉంది, అపవాదికి శక్తి ఉంది.
కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క శక్తికి అడ్డుగా నిలిచేది ఏదీ లేదు. ఆయన యొక్క శక్తికి సమస్తమును సాధ్యమని నమ్మాలి. కానీ ఇక్కడ మన అపవాది క్రియలు కూడా శక్తి కలిగి కొన్ని విషయాలు చేస్తాయి. మనం గ్రహించాల్సింది, హైలైట్ చేసుకోవాల్సిన విషయం కొన్ని మాత్రమే. అన్నీ అపవాది శక్తి వల్ల జరగవు. మనము లోకంలో ఉన్నవారు కూడా సక్సీడ్ అవుతున్నారు, వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఉంది, మంచి గ్రో అవుతున్నారు అంటే మేబీ కొంతకాలం వరకే ఆ సక్సెస్ అనేది వాళ్ళ జీవితంలో చూడగలరేమో. కానీ నువ్వు దేవుని యందు స్థిరంగా నిలబడి, దేవుడు ఖచ్చితంగా అంతకు మించిన గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తారు అని నువ్వు స్థిరంగా నిల్చున్నప్పుడు వాళ్ళకంటే గొప్ప రీతిలో నువ్వు హెచ్చింపబడతావు. ఇటువంటి సాక్ష్యాలు మన జీవితంలోనే మనం ఎన్నో కలిగి ఉండవచ్చు. కానీ వాటన్నిటి పట్ల మనకి ఒక రియలైజేషన్ ఉండదు. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి మన పాస్ట్‌లోకి వెళ్ళి ఇంతకుముందు మన లైఫ్ ఎట్లుంది? దేవుడు మన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇటువంటి క్రియలు జరిగించడం ద్వారా మన లైఫ్ ఎలాగునుందో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏమిటో మరొకసారి నేను రీకాల్ చేస్తున్నా. అది ఏమిటంటే, వృద్ధి పొందడము, అలాగే పాడైపోవడము. లోకంలో ఎప్పుడు కూడా గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ 2 ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎదగాలి అంటే ఎప్పుడు కూడా గుడ్ థింగ్సే ఎంచుకోవాలి. మనం గుడ్ వేస్నే చూస్ చేసుకోవాలి. అపవాది మనం శోధించినప్పటికీ ఆ యొక్క శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయువారుగా మనం ఉండాలని నేటి ఈ దిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము చివరి 4వ వచనముల్లో మనము గ్రహించుకోగలము. ఈ వాక్యమున మనందరినీ దేవత దేవుడు దీవించును. ఆమేన్.